లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రతి ఇండస్ట్రీలోని సినీ లవర్స్ ఉంటారు. సినిమాని వాళ్ళు ప్రేమించినంతగా మరెవరూ ప్రేమించరు. సినిమా కోసం వాళ్ళు చేసే హార్డ్ వర్క్ అంతా ఇంత కాదు. ఈ విషయంలో వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది కూడా. తాము నమ్మిన ప్రాజెక్ట్ కోసం వాళ్ళు ఎంతవరకైనా వెళ్తారు, ఏం చేయడానికైనా వెనకాడరు. అది మరెవరో కాదు, టాలీవుడ్ హీరో నాని, తమిళ హీరో శివకార్తికేయన్, మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. సినిమాలకు సంబంధించిన హార్డ్ వర్క్ విషయంలో వీళ్ళ తీరే వేరు. న్యాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా మారడం మనందరికీ తెలుసు. కెరీర్ తొలినాళ్ళ నుంచి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధని కనబరుస్తూ నాని ప్రత్యేకతను చాటుకున్నారు. న్యాచురల్ స్టార్ గా పక్కింటి అబ్బాయి ఇమేజ్ ను దక్కించుకున్న నాని ఇప్పటికీ తన సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధను తీసుకుంటూ సక్సెస్ లో ఒక భాగం అవుతున్నారు. హీరోగాని కాకుండా నిర్మాతగాను వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై వరుసగా అర్థవంతమైన సినిమాలు చేస్తూ సినిమాపై తమకున్న ప్యాషన్ ని, ప్రేమని వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా తనదైన హార్డ్ వర్క్ తో సినిమాలంటే తనకున్న ఇష్టాన్ని, ప్రేమని ప్రదర్శిస్తున్నారు. టెలివిజన్ ప్రెజెంటర్ గా, యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన శివకార్తికేయన్ తనదైన హార్డ్ వర్క్ తో హీరోగా ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను మంచి పేరు తెచ్చుకున్న శివకార్తికేయన్ నిర్మాతగా కూడా మారి ఇప్పటి వరకు 7 సినిమాలు నిర్మించడం విశేషం. రీసెంట్ గా అమరన్ సినిమాతో డీసెంట్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న శివకార్తికేయన్ త్వరలో ఏఆర్ మురుగదాస్ మదరాసి, సుధా కొంగర, ప్రజాశక్తి సినిమాలతో ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నాడు. మరి ఈ 2 సినిమాల్లో ప్రజాశక్తి వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కి సిద్ధమవుతుంది. నాని, శివకార్తికేయన్ల తరహాలో సినిమా అంటే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ప్రత్యేక అభిమానం. తాను అంగీకరించిన సినిమా కోసం పృథ్వీరాజ్ చేసే హార్డ్ వర్క్ కో స్టార్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. ఇందుకు ప్రత్యేక ఉదాహరణే గోట్ లైఫ్. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలని జోనాడ్ లో చిత్రీకరించారు. అదే సమయంలో కరోనా విలయం మొదలైంది. టీం అంతా అక్కడే స్ట్రక్ అయిపోవాల్సి వచ్చింది. అయినా సరే సినిమాపై ఉన్న ప్రేమతో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పృథ్వీరాజ్ గోట్ లైఫ్ ని పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో 2 క్రేజీ ప్రాజెక్టులు అయితే చేస్తున్నారు. ఒకటి సాలార్ 2 కాగా మరొకటి మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్. హీరోగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న పృథ్వీరాజ్ దర్శకుడిగాను తన ముద్ర వేస్తున్నారు. మోహన్ లాల్ తో ఆయన చేసిన ఎంపురాన్ 2 రీసెంట్ గా విడుదలైంది.